Everyone, welcome back to Technique. This is Anil. సో నేను ఈరోజు ఒక నార్మల్గా ఎట్లా అంటే బేసిక్ థింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం స్టేజ్ ఫియర్. సో మనం ఎప్పుడైనా సరే మనం స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఆర్ సంథింగ్ ఏదైనా సరే చేయగలుగుతానే మనం ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్ మనం ఏమైనా చేయగలుగుతాం. బికాస్ మనం ఇప్పుడు క్లాస్ 60 మెంబర్స్ ముంగటే మనం స్టేజ్ ఎక్కలేకపోతున్నాం, దెన్ వీ కెన్. అదొక క్వశ్చన్ మార్క్ మనకి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ థింగ్ మన ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ చేయలేకపోతున్నారా, మీకు అంటే మీ కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతుంటారు. సో అలాంటి ఫ్రెండ్స్ ఉంటే కొన్ని రోజుల వరకు పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు ఉంటేనే అంటే మీరు ఎప్పుడు డెవలప్ అవుతారంటే మన ఫ్రెండ్ సర్కిల్ బాగున్నప్పుడు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎవరు చేసినా చేయకుండా నీ కోసం, వాని కోసం కాదు, వేని కోసం కాదు, నీ కోసం నువ్వు స్టేజ్ ఎక్కాలి. ఎక్కుతేనే నీకు తెలుస్తుంది నీ క్యాపబుల్ ఏందో, నువ్వేందో, నీ చరిత్ర ఏందో. సెకండ్ థింగ్ ఏంటంటే వై యు ఆర్ నాట్ గెటింగ్ టు ది స్టేజ్. నువ్వు స్టేజ్ మీకు ఎందుకు ఎక్కలేకపోతున్నావు. సో నేను ఒకరు ఫోర్స్ చేశాను, ఒక సార్ ఫోర్స్ చేశాను, ఒక మేడం ఫోర్స్ చేశాను కాదు. బై సెల్ఫ్ మనం స్టేజ్ ఎక్కాలి. స్టేజ్ ఎక్కుతేనే నీ క్యాపబుల్ ఏంటో తెలుస్తుంది. సో గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, అదంతా పక్కకుంటే స్క్రాప్ అంతా నీకు, నువ్వు, నీ ఫ్యామిలీకి కావాలి. ఎందుకంటే నీ దగ్గర మొత్తం ఉంది భయ్యా, నువ్వు పెద్ద కోడర్, అన్ని నీకు అన్నున్నాయి. బట్ నువ్వు స్టేజ్ ఎక్కి ఆర్ నార్మల్గా గ్రూప్ డిస్కషన్లో ఆర్ నార్మల్గా హెచ్ఆర్ ముందు కూర్చున్నప్పుడు నువ్వు స్పీక్ అంటే నువ్వు మాట్లాడలేకపోతున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీకు నాలెడ్జ్ ఉంది కదా, నీకు ఒక్కరికి తెలుసు. నువ్వు హెచ్ఆర్ చెప్పాలంటే ఫస్ట్ నువ్వు నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కదా. బేసిక్ కాదు, మీడియం కన్నా ఎక్కువ ఉండాలి. యువర్ మా ఎక్స్ట్రీమ్ కన్నా తక్కువ, మీడియం కన్నా ఎక్కువ ఉంటేనే యూ కెన్ సర్వైవ్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ నాట్ నేను తొక్కేసుకొని పోతారు భయ్యా చాలా మంది. థర్డ్ థింగ్ ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో స్టేజ్ ఎక్కలేను, భయం అవుతుండే. ఎందుకు భయం అయితే నాకు తెలియదు. బట్ థర్డ్ ఇయర్లో ఎవరున్నా లేకున్నా నేను రియలైజ్ అయ్యి నేను స్టార్ట్ చేశా. ఇప్పుడు ఒక మోడరేట్, ఒక కమ్యూనికేషన్ బిల్డర్గా మాట్లాడగలుగుతున్నా. నా బిలో మోడరేటర్, నాట్ ఎక్స్ట్రీమ్, బిలో మోడరేటర్. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఆర్ సెకండ్ ఇయర్ నుంచే ఏం హ్యాకథాన్స్ అయినా సరే, ఏం వర్క్షాప్స్ అయినా సరే, ఏం ఈవెంట్స్ అయినా సరే, ఇంకేమైనా సరే యూ హ్యావ్ టు బి పార్టిసిపేట్. నీ క్లాస్లో కన్నా నువ్వు అక్కడ ఎక్కువ తెలుసుకుంటావు, అక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కువ గెయిన్ చేస్తావు. అక్కడ ఉంటే నువ్వు చాలా ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటావు. మన క్లాస్లో చెప్పేది ఎవరైనా చెప్తారు. సో నువ్వు ఒకసారి బయటకు అడుగు పెడితే నీకేందో తెలుస్తావు, వరల్డ్ అంటే ఏందో తెలుస్తుంది. నువ్వు క్లాస్లో ఉంటున్నావా, కష్టం కదా. సో ఈ రెండో చెప్పినాక థర్డ్ థింగ్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ని మాత్రం పక్కకు పెట్టాలి బ్రో. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నార్మల్గా నువ్వు చేయాలనుకుంటావు, నీ ఫ్రెండ్ చేయాలంటాడు, నువ్వెందుకు బ్యాక్ అవడం? అది వాన్ ఒపీనియన్, ఇది నీ ఒపీనియన్. యూ హ్యావ్ టు బి చేంజ్నా. సో యూనిక్, నువ్వు ఎంత యూనిక్ ఉంటే నువ్వు అంతా వాళ్ళు సర్వైవ్ అవుతావు, లేకపోతే కష్టం. ఇదే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది అంత ఎక్స్పీరియన్స్. థర్డ్ ఇయర్లో ఉన్నా నేను. థర్డ్ ఇయర్ 3 months. నేను ఏమేమి మిస్టేక్ చేసినా అవి నువ్వు చేయొద్దు అనుకుంటే, అంటే నేనే కాదు, నార్మల్ ఇస్ యావరేజ్ ఆఫ్ 90% మిస్టేక్స్ ఇది. నేను చేసినా అందరు కామన్గా చేస్తారు, అంటే అందరు చేసిన నేను చేసిన అందరు చేస్తారు. సో యూ హ్యావ్ టు బి, నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఎలా ఓవర్కమ్ చేస్తావంటే ఇప్పుడు నేను చెప్పేది, నువ్వు స్టేజ్ ఫియర్ బంద్ చేసుకో, బయట ఈవెంట్స్ అటెండ్గా. థర్డ్ థింగ్, నువ్వు కనుక ఎక్సర్ పనులకైనా ఇంకో కథం, నీ బతుకు కథం, నువ్వు కథం, నీ ఫ్యామిలీ కథం, ఓకేనా. బీటెక్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. నీకు కాలేజ్లో చెప్పారా అది సెకండరీ. వాళ్ళు చెప్తే నువ్వు చదువుతావు బ్రో. వాళ్ళు నీకు జాబ్ ఇస్తే నువ్వు తెచ్చుకుంటావా? మనం చేసుకోవాలి బ్రో. థర్డ్ థింగ్ ఇంకోటి ఏంటంటే నీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలంటే, అంటే హౌ టు బికమ్, అంటే ఇప్పుడు నీకు ఇంకా మాకు డౌట్స్ ఉంటే, ఎవరన్నా అంటే నువ్వు ఇంకా పర్సనల్గా ఎవరికి షేర్ చేయలేకపోతున్నావు అంటే నేను కింద ఒక వాట్సాప్ నీకు లింక్ ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి. నేను ఇంకా నా ఎక్స్పీరియన్స్ కాకుండా మీకు డౌట్స్ అన్ని క్రియేట్ చేస్తాను. అది డౌట్స్ దేని గురించి అయినా సరే, టెక్నికల్ అయినా సరే, నాకు వచ్చిన వాట్ ఐ హ్యావ్ కెన్ టు డూ హెల్ప్ విత్ యూ అని నేను చేస్తాను. ఓకే, నాకు వచ్చింది చేస్తాను. ఇఫ్ నాట్ నేను నేర్చుకొని చెప్తాను, బట్ నేను మాత్రం మీకు హెల్ప్ చేస్తుంటాను. ప్లీజ్ don't forget to subscribe, like and share for more videos.